ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ ద్రం దత్తాత్రేయాయ నమ గాయత్రీ పరంబికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ మేధా దక్షిణామూర్తయే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ దుందుర్గాయే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః జగన్మాత్రే నమో మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతి. ఈ రోజున మనం అంతా కూడా చెప్పే విషయం ఏంటంటే ప్రధానంగా వార ఫలితాల పరంగా జూలై నెల వార ఫలితాలు ప్రధానంగా 5వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా ఈ వార ఫలితాలంతా కూడా గోచారీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా ఇవ్వబోతున్నాయి. ప్రధానంగా గ్రహస్థితి ఈ రకంగా అనుకూలిస్తుంది. గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నాయి, మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. గోచార చక్రం అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే జూన్ నెల మాసంలో ప్రధానంగా ఈ యొక్క మీనరాశిలో అంతా కూడా శనీశ్వరుడు సంచారం జరుగుతుంది. రవి సంచారం అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మిథున రాశిలో సంచారం జరుగుతుంది. జూలై మాసంలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా బుధ భగవానుడంతా కూడా తిరోగమనంలో సంచారం చేయడం. ప్రధానంగా చూసుకుంటే బుధ భగవానుడంతా కూడా కర్కాటక రాశిలో బృహస్పతి, శుక్రుడు మరియు బుధ భగవానుడితో పాటు కలిగిలో ఉన్నారు. ఇక్కడ తిరోగమనంలో కూడా జరుగుతుంది. ప్రధానంగా ఈ నెల మాసంలో అంతా కూడా ఈ రకంగా జరగడానికి అవకాశం ఉంటుంది. తిరోగమనం అంటే మిథున రాశికి మళ్ళీ వెనక్కి వెళ్తారన్నమాట బుధ భగవానుడు అంతా కూడా. ఇట్లా తిరోగమనంలో సంచారం చేయడం వల్ల విపరీత ఫలితాలంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజ్యయోగ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత లాభాలు కూడా సిద్ధించడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కొన్ని రాశుల వాళ్ళకి అయితే విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా రాహుకేతులంతా కూడా రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ మాసాంతంలో ప్రధానంగా చూసుకుంటే శుక్రభగవానుడు అంతా కూడా ఇక్కడ కర్కాటక రాశి నుంచి సింహరాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే అంగారకుడి సంచారం అంతా కూడా వృషభరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఈ సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా ఈ మాసంలో ప్రధానంగా విశేషంగా 17వ తారీఖు రోజున మనకంతా కూడా దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ప్రారంభమవుతుంది. విశేషంగా మీరంతా కూడా విశేష యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం, పూరి జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర కూడా ఈ మాసంలోనూ జరుగుతుంది. విశేషంగా మీకంతా కూడా మీరు పూరి జగన్నాథ యాత్రలో ప్రధానంగా ఎవరైతే పూరి జగన్నాథ విశేష పూజలంతా కూడా ఆచరిస్తారో, శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకుంటారో, విశేషంగా పరమేశ్వరుడికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరిస్తారో అఖండ పుణ్యప్రాప్తి సిద్ధిస్తుంది. భగవంతుడిని ఆరాధన చేయడం వల్ల విశేష పుణ్య ఫలితం లభిస్తుంది. జన్మజన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో విశేషంగా ఏ రాశుల వాళ్ళకి విశేషమైన లాభాలు మిశ్రమైన ఫలితాలంతా కూడా పొందబోతున్నారు, ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు చేయాలి, దాన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి. తద్వారా మీకంతా కూడా విశేషమైన ఫలితాలు అంతా కూడా అఖండమైన లాభాలు, లక్ష్మీ కటాక్షం అంతా కూడా సిద్ధించడానికి, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల, రాజశ్యామల యజ్ఞాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అఖండమైన లాభాలు సిద్ధించడానికి, వృత్తి వ్యాపార ఉద్యోగుల్లో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున వీడియో అంతా కూడా చూడండి. మీకంతా కూడా సంపూర్ణమైన రాశికంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి, అఖండమైన లాభాలు, లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. తులారాశి జాతకులకి జూలై నెల వార ఫలితాల భాగంగా ఈ వారంలో అంతా కూడా ఈ రకంగా యోగాలు అంతా కూడా సిద్ధించిపోతున్నాయి. విశేషంగా 5వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా గ్రహస్థితి ఈ రకంగా అనుకూలత పెరుగుతుంది. మిశ్రమైన ఫలితాలంతా కూడా ఏ గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే తులారాశి జాతకులకి శుక్రుడంతా కూడా ఇక్కడ విశేషంగా బృహస్పతి బుధ భగవానుడితో పాటు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు. విశేషమైన పుణ్యయోగాలంతా కూడా సిద్ధించబోతున్నాయి. బృహస్పతి అనుగ్రహం వల్ల, శుక్రగ్రహానికి అనుగ్రహం వల్ల, బుధ భగవానుడి అనుగ్రహం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానమైన దోషం ఏంటంటే ఇక్కడ రాహుగ్రహం దోషకారిగా ఉన్నారు, శనిగ్రహం దోషకారిగా ఉన్నారు. విశ్వమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు. మీకంతా కూడా తద్దోష నివారణార్థం మీరంతా కూడా కర్మదోష నివారణార్థం వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరంగా తులసిమాలను సమర్పించడం వల్ల, పసుపుతో అభిషేకం చేయించుకోవడం వల్ల, ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం దర్శనం చేసుకోవడం మాత్రం చేత మీకంతా కూడా విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గోవింద నామాలను చదువుకోండి, విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఎవరైతే కనుక పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, రాహుకి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం,
సూర్య భగవాను ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం వల్ల, శనిగ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా తిలలు దానం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. అఖండమైన ఐశ్వర్యము, గృహయోగ ప్రాప్తి, భూసంపద యోగము అంతా కూడా తెచ్చిపోతుంది. విశేషమైన లాభాలంతా కూడా మీకు మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పెట్టుబడులంతా కూడా వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి, ఉద్యోగంలో మార్పులు జరగడానికి కూడా, నూతన ఉద్యోగాల్లో ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి నూతన ఉద్యోగాల్లో కూడా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు సిద్ధిస్తుంటాయి. పుణ్యక్షేత్ర దర్శనం మాత్రం చేత మీకంతా కూడా అఖండమైన పుణ్యయోగం సిద్ధించబోతుంది. శుభకర వ్యయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. శుభకార్యాల కోసం ఖర్చులంతా కూడా విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా ధనయోగం అంతా కూడా యోగకరంగా ఉంది. ధన వ్యయం కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఖర్చులంతా కూడా అదుపులో పెట్టుకొని మీరంతా కూడా జీవన విధానం ఉంటే కనుక అఖండమైన ఐశ్వర్య యోగం అంతా కూడా సిద్ధించబోతుంది. గృహయోగ ప్రాప్తి, ధనయోగ ప్రాప్తి అంతా కూడా పట్టబోతుంది. అఖండమైన పుణ్యయోగం కోసం ప్రయత్నించడం కూడా అన్నదానం చేయించండి. దేవాలయ ప్రాంగణంలో అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. గోమాతక ప్రీతికరంగా పచ్చిక తెలకమిడ్డి గ్రాసాన్ని, తోటకూరని సమర్పించడం వల్ల అఖండమైన ఐశ్వర్యం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.